ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో రేపు రాత్రి 12:30 తర్వాత నుండి సింహరాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతుంది, సింహరాశి వారికి రేపు రాత్రి నుండి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోవడంతో పాటుగా సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహరాశి వారికి రేపు రాత్రి 12:30 తర్వాత నుండి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాశి చక్రంలోని మార్పుల కారణంగా మీ యొక్క రాశి వారు అద్భుత ఫలితాలను పొందుతారు. మీకు రేపు రాత్రి నుండి మీ జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి అదృష్టం అందలం ఎక్కిస్తుంది. శని మహర్దశ కారణంగా వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ రాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు నలుగురిలో యూనిక్గా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తూ అదే సిద్ధాంతాన్ని నమ్ముతూ ఫాలో అవుతూ ఉంటారు. వీరు సాధారణంగా ఎవరి విషయంలోకి జోక్యం చేసుకోరు. వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు సింహరాశి వారు. మీరెప్పుడు కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పటి నుండో కష్టపడినా సరే విఫలమవుతున్న ఈ రాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం ప్రారంభమవుతుంది. మీరు ఏ రంగంలోనైనా సరే రేపు రాత్రి 12:30 తర్వాత మీరు అన్ని రకాలుగా ప్రయత్నించడం ద్వారా విజయాలను సాధిస్తారు. మీకు పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుండి అద్భుత రాజయోగం వరిస్తుంది. వీరికి 4 వైపుల నుండి రాజయోగం సిద్ధించబోతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువగా, వ్యయం తక్కువగా ఉంటుంది. ఈ కారణాల వలన ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అన్ని వైపుల నుండి మీకు ఆర్థిక లాభాలను గడించడం జరుగుతుంది. ధనానికి లోటు ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ఆర్థిక లాభాన్ని అందుకుంటారు. కుటుంబ పరంగా ఈ సంవత్సరం అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుండో సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే మీ యొక్క కోరిక నెరవేరుతుంది. గ్రహయోగం సిద్ధిస్తుంది. ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకోవటం కోసం ఎప్పటి నుండో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాలకు కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న వీరికి ఈ సంవత్సరం ఆ ఇబ్బందులన్నీ తొలగి సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకుంటారు. ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఏర్పడి ప్రశాంతతను కోల్పోతారు. వీటన్నింటినీ మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం ద్వారా, అదేవిధంగా ప్రతి విషయాన్ని మీ యొక్క భాగస్వామితో చర్చించడం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గుతాయి. దాంపత్య జీవితం సుఖమయంగా మారుతుంది. ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి ఆ యొక్క ఇబ్బందులు అనేవి పూర్తిగా తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మీకు రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడుతుంది. మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. నూతన వ్యాపారాల్లో ఆర్థిక లాభాలను గడిస్తారు. వృత్తి పని చేసేవారికి తాము చేసే వృత్తి ద్వారా గౌరవం లభిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. చిన్న చిన్న స్థాయిలో వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. వారి వ్యాపారం అనేది ఈ యొక్క రాశి వారికి సంబంధించిన వ్యాపారం చూస్తే వృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన మీకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. రేపు రాత్రి నుండి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా ఎదురు చూస్తున్న వారికి లభిస్తుంది. మీరు ఆలోచించిన రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది. మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు. మీపై అధికారులతో ప్రశంసలను అందుకుంటారు. మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో కష్టపడి పనిచేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. ఈ యొక్క రాశివారు రానున్న కాలంలో మీకు ఎన్నో ఇబ్బందులను తీసుకువస్తుంది. ఎంతో కాలంగా వివాహం విషయంలో
సతమతమవుతున్న ఈ రాశి వ్యక్తులకి ఆ అడ్డంకులన్నీ తొలగి మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు. అదేవిధంగా ఎంతో కాలంగా వివాహం కానిటువంటి ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను గడిస్తారు. ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీకు పుట్టే సంతానం ద్వారా మీకు అదృష్టవంతులు అవుతారన్నమాట. ఇకపోతే ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి, రానున్న పరీక్షల్లో మొదటి 10 పరీక్షలు కూడా అంటే ఈ యొక్క రాశి వారు కనుక మనం చూసుకున్నట్లయితే మీరు వరుసగా రాస్తున్నటువంటి బ్యాంక్ టెస్టులు కానివ్వండి, లేదంటే గ్రూప్స్ సంబంధించి ఏదైనా సరే మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫస్ట్ మీరు రాసే 10 పరీక్షలు మీకు అంతగా సులభంగా అయితే ఈజీగా మీకు ఎందులోనూ కూడా అండి ఫలితం అనేది కరెక్ట్గా ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఆ 10 ర్యాంకులు అంటే ఈ యొక్క 10 పరీక్షలు మీరు ఎప్పుడైతే దాటి వస్తారో ఆ 11వ పరీక్షకు రాగానే మీకు అదృష్టం అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రానున్న పరీక్షల్లో మొదటి 10 ర్యాంకులు వారు ఈ రాశి వారే ఉంటారనమాట. అయితే మీకు బ్యాంక్ టెస్టులకు సంబంధించి ఏవైనా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి మీరు 10 పరీక్షలు రాసిన తర్వాతనే మీకు అదృష్టం కలుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మీరు ఏవైనా సరే ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే మొదటి 10 ర్యాంకులు ఈ యొక్క రాశి వారే ఉంటారు. ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఈ సంవత్సరం విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు అందుతాయి. అంటే ఉద్యోగం లేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు మాత్రమే కాకుండా విద్యార్థులకు కూడా చక్కటి ఫలితాలు ఉంటాయన్నమాట. ఇక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్న విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం 99% ఉంటుంది. ఇక పెట్టుబడిదారులకు ఈ యొక్క సంవత్సరం లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు ప్రాఫిట్స్ వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొన్నంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. వ్యవసాయదారులు ఈ యొక్క ఏడాది అనుకూల ఫలితాలను పొందుతారు. తాము చేసిన పంట ద్వారా ఈ యొక్క అంటే మీరు వేసినటువంటి ఆ యొక్క పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో ప్రాఫిట్స్ను గెయిన్ చేస్తారు. చిన్న సన్నకారు రైతులు తాము అనుకున్న భూమి ద్వారా ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఇకపోతే కళారంగంలో ఉన్న ఈ రాశి వారికి వెతకబోతున్న డొంక కాలికి తగిలినట్టు అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తుంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమా నుంచి లాభాలను ఇవ్వడం జరుగుతుంది. కళారంగంలో ఆర్థిక లాభాలను గడుస్తారు. ఇకపోతే రాజకీయ నాయకులు ఈ యొక్క ఏడాది తమ ఉత్తమ ఫలితాలను అందుకోవడం జరుగుతుంది. ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. మీరు చేసే మంచి పనులు, మీరు చేపట్టిన కార్యాలు ద్వారా ప్రజల్లో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకుని ప్రారంభించడం మంచిది. ఇకపోతే మీ అదృష్ట సంఖ్యలు 1, 2, 6, 7 అదేవిధంగా 11, 18, 20, 26, 28 తేదీలు అనమాట. ఈ తేదీల్లో మీరు ముఖ్యమైన పనులు ప్రారంభించడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. అదృష్ట వారాలు చూసుకుంటే ఆది, మంగళ, గురు, శుక్రవారంలు అనమాట. మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది. మీరు సాయిబాబాను పూజించడం, సాయిబాబా దేవాలయాలను దర్శించడం ద్వారా మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు. ఇకపోతే సోమవారం నాడు పరమశివునికి రుద్రాభిషేకం చేయటం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, రేపు రాత్రి 12:30 తర్వాత నుండి ఈ రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతుంది, మీకు రేపు రాత్రి నుండి ఈ యొక్క మీ రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? అదేవిధంగా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.